జెండర్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్. నిజంగా మనం అభివృద్ధి చెందడం ఈ యొక్క జెండర్ అనేటువంటిది ఓకే. సో ఈ యొక్క లింగ భేదాల వల్ల అనేకమైనటువంటి శ్రమలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో అందులో మనం చూసినట్లయితే కొన్ని నిజంగానే స్త్రీలకి పురుషులకి ఉన్నటువంటి తేడాలన్నమాట. కొన్నేమో పరిస్థితులను బట్టి వచ్చేటువంటివి, కొన్నేమో మత గ్రంథాల నుండి మతాల ద్వారానే తెలియజేస్తూ ఉన్నారు స్త్రీలు బలహీనమైన వారు పురుషుల కంటే కూడా అని. మరి స్త్రీలు ఏంటి అంటే వారు చాలా వరకు బలహీనంగా ఉన్నటువంటి వారు, బలహీనమైన ఘటము అంటారు, చాలా బలహీనంగా ఉంటారు. పురుషుల యొక్క శరీరం చాలా బలంగా ఉంటుంది. చాలా అంత బలంగా ఉన్నప్పటికీ సరే వారికి అనారోగ్యాలు అనేటువంటివి చాలా సులభంగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా చూసినట్లయితే కొన్ని అయితే వారి యొక్క పితరుల నుండి చాలా త్వరగా వారికి వచ్చేటువంటి అవకాశం పురుషులకు ఉంది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారనమాట. మగవారు చాలా కోపంగాను ఆగ్రహంగాను ఉంటూ ఉంటారు. అట్లాగే స్త్రీలైతే చాలా చక్కగా ఇతరుల్ని ప్రేమిస్తూ ఉంటారు. మంచి సంబంధం కలిగి ఉండాలి అని చెప్పి స్త్రీలు అనుకుంటూ ఉంటారు అన్నది ఇక్కడ ఉందన్నమాట. మరి ఇంకా చూసినట్లయితే స్త్రీల కంటే కూడా పురుషులు మాట్లాడటానికి, చదవడానికి, రాయడానికి చాలా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క జెండర్ డిఫరెన్సెస్ ద్వారా ఏంటి అంటే స్త్రీలు పురుషుల మధ్య ఉన్నటువంటి యొక్క భేదాభిప్రాయాలు, ఈ యొక్క భేదాలు తేడాలు అనేటువంటి వాటి ద్వారా కొంతమంది శాంతం ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు, కొందరు పిరిగితనంగా తయారవుతారు. వారు ఏది కూడా సాధించలేక అభివృద్ధి అనేటువంటిది అక్కడ ఆగిపోతూ ఉంటుంది.